'సూ ఫ్రమ్ సో' ఈ మూవీ రీసెంట్ టైమ్స్‌లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి చాలా పెద్ద హిట్ అయింది కన్నడలో. హారర్ కామెడీ జానర్ మూవీ ఇది. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. ఈ మూవీ డీటెయిల్ రివ్యూ ఇద్దాం అనుకున్నా. కానీ షార్ట్ రివ్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ. ఒక స్మాల్ విలేజ్‌లో అశోక అనే పర్సన్‌కి దయ్యం పట్టింది అని ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ ఊర్లో పెద్ద మనిషి రవణ. ఊరికి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ముందుండి వాటిని సాల్వ్ చేస్తా ఉంటాడు. అలాంటి రవణ అశోక కోసం ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడు. ఊర్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, అసలు ఏం జరిగింది, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మూవీ మొత్తం సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఫోకస్ చేయకుండా చూస్తే దాన్ని కూడా ఎక్కువ ఫీల్ అవ్వలేం మనం. అండ్ బావ అనే క్యారెక్టర్ని హైలైట్ చేస్తారు. ఆ క్యారెక్టర్ చేసే పనులు కూడా అంతే ఉంటాయి. మిగిలిన క్యారెక్టర్స్‌లో కూడా కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ రవణ, స్వామీజీ, అశోక ఇలా కొన్ని క్యారెక్టర్స్‌ని కూడా హైలైట్ చేస్తారు. సూ ఫ్రమ్ సో అంటే మీనింగ్ ఏంటంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వరం. మరి ఎవరి సులోచన? ఇదే మూవీలో ఫన్ ఎలిమెంట్. చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ క్యారెక్టర్స్‌ని, స్టోరీని బిల్డ్ చేసుకున్నారు. అయితే సినిమా బాలేదా అంటే అలా కాదు. కానీ సూపర్ డూపర్ అనేలా లేదు. మనకన్నా కన్నడ వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతది. మనకి పర్లేదు అనిపిస్తది. సో నా వరకు కాసేపు నవ్వుకోవడానికి వర్క్ అవుతుంది అంతే. సో ఈ మూవీ హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది తెలుగులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మన షార్ట్ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.